హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఏం చేస్తున్నారు అందరూ? ఆటోని ఇలా దిగ్గా వచ్చేసాము గ్రౌండ్లోకి. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ మా స్కూల్ది. సిల్వర్ జూబ్లీ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాం, మేము ఎలాగా కామెంట్లు చేసాం డ్యాన్సుల మీద అన్నీ చూసేయండి. అలాగే మేము ఎలా ఫోటోలు దిగాము అన్నీ. ఒకవేళ దీనికి సంబంధించిన షార్ట్ వీడియోలు మీరు చూడకపోతే వెంటనే మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టేయండి, లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ అయితే భరతనాట్యంతో స్టార్ట్ చేశారు, ఇంకొక స్కిట్ వేశారు. ఇక్కడ ఒకసారి స్క్రీన్ వస్తుంది, ఆగిపోతుంది. కొన్ని ఇంకా చాలామంది చీఫ్ గెస్ట్లు వచ్చారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో. యాక్చువల్లీ మా స్కూల్లో ఏంటంటే ఫోన్స్ గట్ట ఏమి ఎలా ఉండవు సెలబ్రేషన్స్కి, అసలు ఫోటోలు అనేది ఉండవు మాకైతే. సో ఇంకా దొరికిందా ఛాన్స్ అని టీచర్లు గట్ట ఎవరు లేరు, ఓన్లీ మా పేరెంట్స్ వచ్చారు కాబట్టి ఇంకా ఫోన్లు ఉంటాయి, ఫోటోలు దిగాము. ఇన్ని ఫోటోలు వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ ఒక్కటి కూడా దిగాము అనమాట. మంచి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఐస్ క్రీమ్లు అవి ఇవి కొనుక్కొని నేనైతే ఏం కొనలేదు, ఎందుకంటే నేను అరిచిన అరుపులకి అక్కడ నాకు గొంతు పోయింది. సో నైనా జస్వాల్ స్పీచ్ మీరు వినేయండి. వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేమో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనము గాయపడినప్పుడు సహానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు, కానీ నాన్న మాత్రమే ఆ గాయాన్ని మర్చిపోయేలా చేస్తాడు. సో మీరందరూ నాన్న కోపంలో ప్రేమ చూసిన రోజే మీరు నిజమైన జ్ఞానగ్రహితులుగా అనిపిస్తారు అని నేను మీ అందరితో చెప్పగలను. అండ్ మన భారతదేశంలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే స్వయాన భారత మాతను తలరాతలు మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మదేవి మరియు సరోజినీ నాయుడు లాంటి మేధావులు మరియు యోధులు పుట్టిన భూమి మన దేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడం మన ధర్మం. సో నేను కూడా మీలాగే ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయిని, కానీ మా అమ్మ స్ఫూర్తితో నాన్న ఆశీస్సులతో సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్గా పేరు తెచ్చుకున్నాను. సో రాబోయే రోజుల్లో ఈ శ్రీ సాయి చైతన్య హై స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా నైనా జైస్వాల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక లాస్ట్ 5 minutesలో పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే నాకు ఎలా ట్రైన్ చేయడం జరిగింది, మా తమ్ముడికి ఎలా ట్రైన్ చేయడం జరిగింది, అది మీరు ఒకవేళ సీక్రెట్ అండ్ షేర్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఐ విల్ షేర్ విత్ యూ ఇన్ జస్ట్ 5 minutes. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఓకే. సో పిల్లలు పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో, ఎందుకంటే దిస్ వాజ్ ద మెథడ్ దట్ వాజ్ యూస్ టు ట్రైన్ మీ. అదే కాన్సెప్ట్ సార్ కూడా ఫాలో చేస్తున్నారు కాబట్టి అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. పిల్లలందరూ కాన్సన్ట్రేట్. ఓకే, ఇప్పుడు నేను ఒక 18 words చెప్తాను మీకు. ఓకే, 18 words నాతో పాటు రిపీట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇస్ ఫోటో ఫ్రేమ్, స్కూటర్, విండో, rat, cat, snake, sword, sofa, tiger, basket, yellow, fruits, apple, banana, mango, monkey, door, garden, tree. ఇవి నియర్లీ 18 to 20 words నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఒకవేళ నేను ఇది పేపర్ మీద రాసిస్తే సీక్వెన్స్ వైజ్లో చెప్పడానికి మీరు ఎంతసేపు తీసుకుంటారు? Just 5 minutes. 5 seconds. 1 second. 5 minutes. 1 hour. ఓకే. నేను ఇప్పుడు మీకు ఒక ఇమాజినరీ స్టోరీ చెప్తాను, అది మీరు వినండి. ఇది నేను చెప్పిన తర్వాత అందరు కూడా, పిల్లలే కాదు పేరెంట్స్ కూడా చెప్తారు. 30 secondsలో అన్ని వర్డ్స్ సీక్వెన్స్లో చెప్తారు. ఓకే, నిజంగా, ఎందుకంటే 8 years అమ్మాయి 10th పాస్ అయిందంటే ఇవి మనం చేయలేమా? చేయగలుగుతాం కదా. సో లిసన్, ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. ఏముంది? Photo frame.
దాంట్లో ఒక స్కూటర్ బొమ్మ ఉంది, స్కూటర్. దాని కింద ఒక విండో ఉంది. ఓకే, విండోలోకి వెళ్ళి ర్యాట్ వస్తుంది. ర్యాట్ని కొట్టడానికి క్యాట్ వస్తుంది. క్యాట్ని కొట్టడానికి స్నేక్ కత్తి స్వాడ్ తీసుకొని వస్తుంది. ఓకే, ఆ ర్యాట్ సోఫా మీద కూర్చుంది. సోఫా మీద టైగర్ ఉన్నారు. ఓకే, టైగర్ హెడ్ మీద ఒక బాస్కెట్ ఉంది, ఎల్లో కలర్ బాస్కెట్. దాంట్లో ఏమున్నాయి? ఫ్రూట్స్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, ఎం ఫర్ మ్యాంగో. అక్కడ నుంచి ఒక మంకీ వచ్చింది. ఆ ఫ్రూట్స్ తీసుకొని డోర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసి గార్డెన్లో ట్రీ మీద కూర్చుంది. ఇప్పుడు నేను ఫస్ట్ మీరు చెప్పాలి, ఇక్కడ ఏముంది? ఫోటో ఫ్రేమ్. నాకు వినపేయడం లేదు, లౌడర్. దాని లోపల దాని కింద ఏముంది? విండో నుంచి ఎవరు వస్తున్నారు? ర్యాట్ వెనకాల, క్యాట్ వెనకాల. స్నేక్ నోట్లో ఏముంది? ఆ స్వాడ్. ఆ ర్యాట్ ఎక్కడికి వెళ్ళింది? సోఫా మీద ఎవరు కూర్చున్నారు? టైగర్ హెడ్ మీద ఏముంది? ఎల్లో కలర్ బాస్కెట్. బాస్కెట్ లో ఏమున్నాయి? యాపిల్, బనానా, మ్యాంగో. ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్? యాపిల్, బనానా, మ్యాంగో. అక్కడ నుంచి ఎవరు వచ్చారు? మంకీ. ఆ ఫ్రూట్స్ తీసుకుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? గార్డెన్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంది? ట్రీ. ఓకే, క్లియర్. ఇప్పుడు నేను నంబరింగ్ వేస్తాను, 1 2 3. మీరు లైన్ గా మీరు చెప్పాలి. ఓకే, 1 గట్టిగా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 fruits, 13 14 15 16 17 18. Three. Claps for everybody. సో చూడండి ఎంత సింపుల్గా ఉంది. దాని అర్థం ఏంటంటే అందరూ కూడా ఒకేలా ఉన్నారు. మనం ఎలా ట్రైన్ చేస్తామో పిల్లలు అలా అవుతారు. సో నేను మా తమ్ముడు అచీవ్ చేసింది అందరి పిల్లలకు కూడా ఇలా కావచ్చు. అండ్ అదే కాన్సెప్ట్ మీకు ఈ స్కూల్లో దొరుకుతుంది కాబట్టి. అండ్ ఫైనలీ I would like to say that जिंदगी की असली उड़ान अभी बाकी है, मंजिल के कई इम्तिहान अभी बाकी है. अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो पूरा आसमान बाकी है. और आज यहाँ पे आप सबको देखकर मुझे एक ही चीज़ याद आया, वो ఫైనల్లీ है స్పీచ్ వినేసారు కదా, మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. సో మొత్తం లైట్లు గేట్లు అన్నీ పెట్టారు, జిగ్ జిగ్ అని మెరిసిపోతుంది అనమాట. ఫస్ట్ టైం మా స్కూల్లో బయట ఇలా చేయడం. యాక్చువల్లీ ప్రతి సెలబ్రేషన్స్ మా స్కూల్లో ఉంటాయి, మేము ఎంజాయ్ చేస్తాము, బట్ ఇలాంటి వీడియోలు కట్ ఏం తీసుకోము. సో మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. నీట్గా చిన్నపిల్లలు కూడా డాన్సులు చాలా బాగా చేశారు. అయినా కానీ కామెంట్లు కూడా మేము కూడా బాగానే చేసాము, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు. అయినా కానీ మనం ఏదో ఒకటి అనాలి కదా. సో బాగా వేసారు అనమాట. అన్ని డాన్సులు బాగున్నాయి, ప్రతిదీ బాగున్నది. తిన్న మా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మా ఊళ్ళందరూ వీడియోలు స్టార్ట్ చేశారు. భరతనాట్యం అయితే సూపర్ చేశారు. అసలు చాలా భరతనాట్యం డాన్సులు ఉన్నాయన్నమాట. నాకు చాలా ఇష్టం భరతనాట్యం అంటే. నేను అదొకటే సైలెంట్గా చూసా, కామెంట్లు చేయకుండా. మిగతా అన్నీ ఒక్కటి ట్రోలింగ్స్ అవి చేయాలి కదా. సో చూసాము. ఈ డాన్స్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, అన్నీ మన కొత్త ట్రెండింగ్స్ అవి పెట్టారు అనమాట. సో ఇదొక్కటి కొంచెం అన్స్టిక్గా అనిపించింది. అలాగే లుంగి డాన్స్ అది కూడా చాలా బాగుంది. అన్నీ అన్స్టిక్గా అనిపించాయి, అంటే చిన్నపిల్లలు చేయడం వల్ల మనకు నచ్చట్లేదు, అంతే తేడా. వీళ్ళది డ్యాన్స్ సంథింగ్ అదేదో కోలాటాలు ఆడారు అనమాట. ఇది మనకు తెలీదు, సో మనం పెద్ద చూడలేదు. మేము వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఫ్రంట్ సీట్స్ లేవు, లాస్ట్కి వచ్చున్నాం. ఇంకా వీళ్ళదైతే లుంగి డ్యాన్స్ అనమాట. వీళ్ళది చాలా బాగుంది లుంగి అండ్ డ్యాన్స్.
ఇది మా సార్కి డెడికేట్ చేసింది. నేను అందరూ ఫుల్గా చూసేయండి. వెనకాల మాటలు మీరు అసలు ఏం పట్టించుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీరైనా మేమైనా ఎవరైనా కానీ ఈ వయసులో ఎవడో కామెంట్లు చేస్తూనే ఉంటారు. సో మాకు ఇదే ఫస్ట్ టైము అసలు మా సార్ గురించి డెడికేట్ చేసేయడం. సో అందుకే మేము కూడా ఏదో కామెంట్లు చేసాం, తీసేద్దామంటే కనీసం వీడియోలో కొంచెం ఫన్ ఉంటుంది కదా అని పెట్టా. చూసేయండి. మేము అసలు ఈ యాన్యువల్ డేకి వెళ్ళడానికి ఒక 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన 10th మాకు అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. సెలబ్రేషన్స్ ఉన్న ఎంజాయ్మెంట్ ఉండదు. సో అందుకే దానికోసం ఒకటి, ఇంకొకటి లాస్ట్లో చూడండి మీరే. దేనికోసం వెళ్ళాము. అలాగే మా సార్ డాన్స్ కూడా వేశారు ఫస్ట్ టైము. మీకు ఎవరికైనా థంబ్నెయిల్స్ ఎడిట్ చేసే యాప్ ఏమైనా తెలిస్తే నాకు లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అనమాట. నాకు అసలు ఈ థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలో నాకు అసలు రాదు. అయ్యో షార్ట్ వీడియోస్ అంటే ఎడిట్ చేయొచ్చు. సో దీనికోసమే మేము వెళ్ళాను అనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. మా చెల్లి అయితే ఏదో బెలూన్ కొనింది, వీడియో తీయమంటే తీసా. నెక్స్ట్ మా జూలీ అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోయామని టెన్షన్ పడింది బాగా. సో మేము వచ్చేటప్పటికి అది హ్యాపీ, మేము హ్యాపీ. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్, మర్చిపోకండి.